హలో హాయ్ వ్యూవర్స్, నేను మీ బట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ ప్రధాన వార్తలు ఏమేమి వచ్చినాయి, అసలుకి ఢిల్లీ బాంబు కుట్ర కేసులో ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఈరోజు 2 గంటల వరకు ఫలితం తేలబోతున్నది. ఎవరు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాబోతున్నారనే విషయాన్ని తెలుస్తుంది. అదేవిధంగా 60వసారి ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారంట. దానికి సంబంధించిన వార్త అన్నిటిని విశ్లేషిద్దాం. అసలుకి పత్తి కొనుగోలు ఏ విధంగా నడుస్తున్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మొదటగా ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గొంతుగానే ఉంటారన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. మంత్రి క్షమాపణ, నాగార్జున కేసు వాపస్, కొండ సురేఖపై పరువు నష్ట కేసును ఉపసంహరించుకుంటున్న సినీ నటుడు నాగార్జున అని చెప్పి ఇది విచారణ ముగిసిందంట నాంపల్లి కోర్టులో. గతంలో ఏదైతే సమంత మీద ఏదైతే నాగార్జున ఫ్యామిలీ మీద కొండ సురేఖ చేసిన ఆ కామెంట్లకు నిన్న ట్రయల్కి వచ్చిందంటే అప్పుడు ఎవరైతే కామెంట్లు చేసినో ఆమె క్షమాపణ చెప్పడం జరిగిందంట. నాగార్జున కూడా దాన్ని వాపసు తీసుకున్నంట మిత్రులారా. దానికి సంబంధించిన వార్తది ఏం లేదు. గతంలో సమంత ఏడుకో బొమ్మ అన్నాడని చెప్పి ఫ్యామిలీ ఒత్తిడి చేసిందని చెప్పి ఏదో వల్గర్గా మాట్లాడే ప్రయత్నం చేసింది మంత్రి. దాంతో మా ఫ్యామిలీ పరువు పోయిందని చెప్పి పరువు నష్ట దావా కింద కేసు వేసిండు నాగార్జున. దానికి సంబంధించిన కేసు అది ఆయన ఉపసంహరించుకున్నంటే ఆమె క్షమాపణ చెప్పిందని దానికి సంబంధించిన వార్త మిత్రులారా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు? నేడే ఉప ఎన్నిక ఫలితం. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. తొలుత హోమ్ ఓటింగు, సర్వీసు ఓట్లంట. మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు అంట. దానికి సంబంధించిన వార్త. అదేవిధంగా బీహార్ తీర్పు కూడా నేడే. భారీ ఓటింగ్తో గెలుపుపై ఎవరి ధీమా వారిదే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ వైపు ఉన్నాయంట. నివేదిస్తున్న మహంగార్ బంధన్ తమదే అధికారం అంటున్న ఆర్జేడీ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం శుక్రవారం వెల్లడి కానున్నది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలో విజేత ఎవరనేది మధ్యాహ్నం కల్లా తేలనుంది. యూసఫ్గూడలో కోట్ల విజయభాస్కరారెడ్డి స్టేడియంలో 8 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభమై కానున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ గురువారం తెలిపారు. మధ్యాహ్నం ఇక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయంటే 4,01,000 ఓట్లు ఉన్నాయని నియోజకవర్గం మొత్తం 58 మంది అభ్యర్థులు పాల్గొన్నారంట, పోటీ పడ్డారంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఇలా 100% ఫలితం రాబోతుంది. ఎవరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అనే విషయం కూడా తేలబోతుందని చెప్పి ఈ వార్త సారాంశం మిత్రులారా. అలాగే దాదాపు అధికార పార్టీ కాబట్టి మా బిడ్డ బీసీ బిడ్డ ఎవరైతే నవీన్ యాదవ్ ఉందో, నవీన్ యాదవ్ను బీసీ ఎక్కువ శాతం తెలంగాణ ప్రజలు తెలియని విషయం ఏంటంటే ఎక్కువ శాతం బీసీ కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి 100% బీసీని అభ్యర్థి నిలబెట్టింది కాబట్టి కాంగ్రెస్ 100% కాంగ్రెస్ గెలవబోతుందని, అది రేవంత్ రెడ్డిని చూసి కాదు, 100% నవీన్ యాదవ్ని చూసి, అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గాన్ని చూసి ఓట్లు వేయడం జరిగింది మిత్రులారా. బహుశా నాకు తెలిసి అటో ఇటో అంటున్నారు, అది ఏమవుతుందనే చూడాలి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార కాంగ్రెస్ వైపే చూపెడుతుందని చెప్పి ఒక వార్త నిన్న మొన్న వార్తలు చక్కర్లు కొట్టినాయి. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. మరి 65 సుమారు 60 నుంచి 70 మధ్య ఢిల్లీ టూర్ వేసిన పెద్ద మనిషి వాళ్ళు మరి కొత్తగా ఏం పట్టుకొచ్చినా చూసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు పోయి సోనియా, రాహుల్ గాంధీ, అదేవిధంగా నా సీఎం పదవి పోకుండా కాపాడండి అని చెప్పి పోయే రేవంత్ రెడ్డి మరి నిన్న రాష్ట్రం కోసం పోయినట్టు కొడుతుంది. పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ప్రపంచ పెట్టుబడులను గమ్యస్థానం హైదరాబాద్. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమానం తెలంగాణ. గత ప్రభుత్వాలు పెట్టుబడుల్లో పెద్దపీట వేశాయి. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మూసీ పునర్జీవనంతో నైట్ ఎకానమీకి కీలక వృద్ధి. రోడ్లకు పై గూగుల్, మేటా
టీసీఎస్ తదితర సంస్థల పేర్లు అని చెప్పి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రదర్శన టెక్ దిగ్గజాల ప్రశంసలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. నిన్న పోయి ఏవేవైతే ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేసినంట. హైదరాబాద్కు రండి పెట్టుబడులు పెట్టమని చెప్పి పాల్గొనడం జరిగింది. ఒకసారి మొత్తం వార్త చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. హైదరాబాద్ మహానగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాదు స్వర్గధామం అన్నారు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన ప్రాంతం, భద్రతకు డోకా లేదని తెలిపారు. దేశంలో వేగవంతంగా వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రంలో యువశక్తి ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. వాస్తవమే, యువశక్తి ఎక్కువగా ఉందని గుర్తు చేసినావు, కానీ నువ్వు ఇస్తున్న 2 సంవత్సరాలు కాబోతున్నది. నువ్వు ఇస్తున్న ఉద్యోగాలు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. మరి దాని కథ ఏందో చెప్పాల్సిందే. ఓ మిత్రుడు ఓ నరేష్ అనే మిత్రుడు చౌటుపల్లి ఏరియాలో నీ గురించి బాగా మాట్లాడుతుండు. నీకు నల్లమల ఫారెస్ట్, నల్లమల పులిబిడ్డ అని చెప్పురు, కానీ నల్లమల ఫారెస్ట్ ఏడుందో కూడా తెలియదు అని ఎద్దేవా చేసిండు. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసామని చెప్పి బాధపడుతున్నాడు. గుర్తుంది, ఢిల్లీ నగరంలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాల భారత వ్యూహాత్మక భాగస్వామ్యం సదస్సు ISPFలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు అనేక పార్టీ ప్రభుత్వాలు సారథ్యం వహించిన పెట్టుబడిదారులకు మద్దతుగా నిలిచాయని వివరించారు. దేశంలోని పెట్టుబడులకు హైదరాబాదు ముఖద్వారం అని తెలిపారు. అంతర్జాతీయ సామర్థ్యం గల GCC హబ్గా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యధిక జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ నిలపడమే తమ ప్రాధాన్యం అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారంట. ఈ సందర్భంగా గత 23 నెలల కాలంలో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. 30,000 ఎకరాల్లో అద్భుతమైన మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని చెప్పి ఒక వార్త చెప్పడం జరిగింది మిత్రులారా. దానికి సంబంధించింది ఏదైతే భారత్, అదేవిధంగా యుఎస్ దేశాల రాష్ట్రాల ఏవైతే భాగస్వామ్యం ఉందో దానిలో పెట్టుబడుల కోసం నిర్వహించిన ఆ మీటింగ్లో పాల్గొని గత 23 నెలలుగా చేసిన అభివృద్ధి, అదేవిధంగా గత 30 ఏళ్ళుగా వివిధ పార్టీలు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి చెందిందని చెప్పే విషయం కూడా చెప్పిండంట. ఇక్కడికి పెట్టుబడులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పిండంట. 100% పెట్టుబడులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా ప్రపంచ మహానగరాలకు పోటీపడే నగరంగా హైదరాబాద్ ఉంది. 100% ప్రపంచ నగరాలతో పోటీపడే కాదు, నాకు తెలిసి మ్యాక్సిమం దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒక టాప్ 10 లిస్ట్లో మనది కూడా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాటిని 100% అప్రిషియేట్ చేయాల్సిందే రేవంత్ రెడ్డి గారిని. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. 32 కార్లు 8 మానవ బాంబులంట. హర్యానాలో ఫరీదాబాద్ జిల్లా ఖండవల్లి ఢిల్లీ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న కారులో ఎవరైతే అక్కడ ఫోరెనిక్స్ ల్యాబ్స్ సంబంధించిన ఎవరైతే నిపుణులరో వాళ్ళు దాన్ని పరిశీలిస్తారంట ఒక కారును, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అరే నాయన, ఈ దేశం మీకు ఏం అన్యాయం చేసింది? ఏదైనా చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఏమైనా అన్యాయం జరిగితే 100% మీరు కొట్లాడవలసిన అవసరం ఉంది. ఒకరో ఇద్దరో ముగ్గురో చేసే పొరపాట్ల వల్ల ముస్లిం సమాజం మొత్తం మీద చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి కొడుకులను ఏం చేయాలి? ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశానికి అన్యాయం చేయాలని చూస్తున్న వాళ్ళని ఏం చేయాలి? ఏంది ఘోరం? మతం పేరుతో ఎందుకురా ఈ ఘోరాలు మీకు చేయడం? ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? అంతకుముందుకు ఒకరిని ఆడోడు పనికి మళ్ళీ 10-15 ఏళ్ళు సాది కసాబ్ గారిని సాది లాస్ట్ కురి తీసిరు. అంత టైం కూడా అవసరం లేదు. తప్పు తేలిందా ఉరి తీయాల్సిన అవసరం ఉన్నది.
మళ్ళీ వీళ్ళంతా అసలుకి వైద్య వృత్తిలో ఉండేటోళ్ళు డాక్టర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళే వీళ్ళంతా మళ్ళీ ఏం చేసింది ఈ దేశం మీకు? ఏం చేసింది? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కొట్లాడి మీ హక్కులా, మిమ్మల్ని అణచివేతకు గురైరా, ఏదైనా చెప్పుకోవచ్చు. ఈ దేశం మీకు అంత స్వేచ్ఛ ఇచ్చింది, అయినా కానీ ఇంత దారుణమా? దేశంలో అసాధారణ విధ్వంసానికి ఉగ్రవాద కుట్ర. ఐఈడీల తయారీలో 26 క్వింటాల ఎరువులు కొనుగోలంట. దేశంలో 8 చోట్ల ఏకకాలంలో దాడులు. 20 లక్షలు సేకరించి ఉమర్ నబీకి అందజేత. టర్కీలో ఉకాసాప్ అనే వ్యక్తితో తరచు సంభాషణ. అరెస్ట్ అయిన వారంతా ఆత్మాహుతి బాంబర్లే అంట. ఎవరు? డాక్టర్లంతా. ఇక ఇట్లా తయారైంది. ఇంత మరి ఇంత దారుణమా? దేశంలో కనివిని ఎరగని స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు ఫరీదాబాద్ ఉగ్రవాద ముఠ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఎన్ఐఏ అధికారులు గుర్తించి ఏకకాలం 32 కార్ల బాంబులు, అదేవిధంగా 8 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలం ఆత్మాహుతి దాడులు చేయాలని చెప్పి ఆ కుట్ర పన్నీరంట. ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు లక్ష్యం చేసుకురంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. దేశంలో ఏ ప్రాంతం లేదు, ఢిల్లీ అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ప్రధాన నగరాలను వేసుకొని అదేవిధంగా ఆత్మాహుతి దాడులు, తమకు తామే బాంబు అమర్చుకొని సచ్చే ప్రయత్నంలో ఉన్నారంట. పోస్టర్ లాగితే ఉగ్రకుట్ర భగ్నం అంట. పోస్టర్లపై రాతలే ఆధారంగా దర్యాప్తు. సీసీ కెమెరాల జల్లెడ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం చేసిన తెలుగు ఐపీఎస్ అధికారి అంట. ఇగో ఇటువంటి ఆయన సల్యూట్. శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా సందీప్ చక్రవర్తి అంట. దేశంలో ఏడ ఉగ్రదాడి జరుగుతుందో దానికి మూలాలే హైదరాబాద్ లేకపోతే నల్లగొండ ప్రాంతం ఉంటుంది. దయచేసి ముస్లిం మిత్రులు కూడా ఇటువంటి ఎవరైనా కార్యకలాపాలు మీ దగ్గరికి వస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను తోలు తిరగలు తీసి పని చేయాలి. అంతే తప్ప ఏంది ఇది? ఇది ఒకరి ఇప్పుడు ఇందులో 8-9 మంది పట్టుబడితే అంతా మళ్ళీ ముస్లిం సోదరులే ఉన్నారు. దీనివల్ల మీకు ఇప్పటికే దేశంలో మీ మీద వ్యతిరేకత నడుస్తున్నది. మీరు ఇలాంటి కుట్ర చేయడం వల్ల ఇంకా మీరు ఇంకా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు మీకై మాట్లాడే మానవత్వవాదులు మీ వైపు మాట్లాడే పరిస్థితి కూడా రాదు. ఇటువంటి దొంగనా కొడుకులు ఒకరిద్దరి వల్ల. దయచేసి ముస్లిం సోదరులు కూడా పోలీసు వ్యవస్థకు సహకరించాలి. ఇక్కడ ఉన్న రక్షణ వ్యవస్థకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పుట్టినాం, ఈ దేశంలో పెరిగినాం, ఈ దేశం గాలి పీలుస్తున్నాం, తిండి తింటున్నాం, అయినా మళ్ళీ ఈ పోయే కాలం ఏంది? మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. రైతులకు సంబంధించింది. మన రైతు కాడికి పోతే వెంకరెడ్డి వాళ్ళ సొంత ఊరు పక్కనే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అంటే అంతకుముందుకు ఒకటే విలేజ్. మన కేసీఆర్ గ్రామ పంచాయతీ చేసి అప్డేషన్ విలేజ్ అయింది. ఆ విలేజ్కి పోతే కనీసం నెల రోజులు అవుతుందంట. ప్రతి గింజ కొంతామని చెప్పి పెద్ద మాటలు మాట్లాడతారు. తుమ్మల నాగేశ్వరరావు అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అయినా, మినిస్టర్లు అయినా. కానీ నెల రోజులు దాటిందంట, ఆడ ఒడ్లు కొనే దిక్కు లేదంట. అనేక సాకులు చెప్తూ నేను కూడా పోయి అక్కడ వాతావరణం కూడా కనుక్కోవడం జరిగింది మిత్రులారా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. పొట్ట నింపని పత్తి అంట. వాస్తవానికి కూడా మరి ఆ పరిస్థితి లేదు. ఎకరానికి 3 క్వింటాలే దిగుబడి. 3 ఎకరాలలో పత్తి పంట వేశ. వాతావరణం అనుకూలించకపోవడంతో సరైన దిగుబడి రాలేదు. ఎకరానికి 3 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. పత్తి చేను ఉంచినా లాభం లేదని చెప్పి దున్నేసి మొక్కజొన్న సాగు చేసే అవకాశం ఉందంట. ఈయన ఇప్పగూడెం అంట, జనగామ జిల్లా. వాస్తవానికి కూడా ఒక్కొక్క కాడనే 3 క్వింటాలు అని, ఒక్కడ 4 క్వింటాలు, ఒక్కడ 5, 6. ఒకవేళ ఎన్నో రేగలు ఉంటే అక్కడ 10 క్వింటాలు వండే అవకాశం ఉంది, నీళ్ళు పెట్టుకుని. ఇంకోటి కానీ ఇవి ఉన్న పత్తినన్ను అమ్ముకుందామంటే దిక్కు లేదు. వాడు కేంద్రం అంట, వాడు తేమ శాతం ఏమో గింతే రావాలని చెప్పి తేమకు ఒక సాగు పెట్టడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఎకరానికి 7 క్వింటాలే అమ్మాలని చెప్పి మరొకవేళ ఒక రేగడి ఉంటుంది, వానికి 10 ఎకరాలు ఉంటుంది. మరి రాని పరిస్థితి ఏంది అంటే దానికి సమానం లేదు. ఇక ఏమంటారు, ఈ పత్తి కూడా ఏం వెళ్తలేదని చెప్పి దున్నిచ్చి ఏదో మొక్కజొన్న పెట్టుకున్నా చూస్తున్నంట. ఆ మొక్కజొన్న కన్నా మరి దిగుబడి రాకపోవడంతో చేలు దున్నిస్తున్న పత్తి రైతులు. ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, ఇతర పంటలు. ఖరీఫ్ సీజన్లో పత్తి రైతులను ముంచిన అధిక వర్షాలు, దారుణంగా దెబ్బతిన్న పంట దిగుబడి లేక దిగాలు. ఎకరానికి 4-5 క్వింటాలు కూడా రాని వైనం. మొక్కజొన్నతో ఎంతో కొంత దిగుబడి గిట్టుబడి అవుతుందని చెప్పి ఆశపడుతురంట.
ఇగో ఇక్కడ ఖమ్మంలో చింతకాని మండలం కూడా ఇగో ఇక్కడ దున్నిస్తున్నారంటే దానికి సంబంధించిన వార్త మిత్రులారా. వాస్తవానికి కూడా ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. తేమ పేరుతో ఇంకో పేరుతో రైతులు ఇప్పటికే అధిక వర్షాలతో ఆగమై ఉన్న వాళ్ళను ఇంకా సిసిఐ ఇంకా దారుణంగా మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నది. రైతే రాజు అని చెప్పుకోవడం కాదు, పాలకులారా రైతులను ఆదుకునే పనిలో ఉండండి. మోంతా తుఫాన్తో చాలా నల్లగొండ, వరంగల్, ఖమ్మం ప్రాంతంలో బాగా విపరీతంగా పత్తి రైతులు నష్టపోయారు. దళార్ల కాడికి పోతేనేమో 6,000, 5,800, 5,900, 5,500 నుంచి స్టార్ట్ అవుతున్నది దళాలు కొనాలంటే. తేమ శాతం ఇంతే ఉండాలని ఇట్లా తీవ్రంగా నష్టపోతున్నారు. 12% తేమ శాతం ఉండాలని చెప్తే ఆ 12 రావాలంటే ఏమైనా ఇక పట్టాలు పోసి ఆరబెట్టాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మరో వార్త చేస్తారు. పసిడి తులం 1,30,000 900 రూపాయలంట, 30,900 రూపాయలంట. అదేవిధంగా వెండికి వచ్చేసరికి అది కూడా 1,07,000 రూపాయలు వచ్చిందండి కేజీ. ఇదేమో తులమేమో 1,30,000 సుమారుగా 1,40,000 31,000 ఉందంట. ఇదే వెండికి వచ్చేసరికి కేజీకి 1.7 అంటే దగ్గర 1,70,000 రూపాయలు అంటే వెండి మార్కెట్ ధరలు, అదే అమెరికాలో. సరే, ఇంకో వార్త చూసే ప్రయత్నం. ఇగో సివిల్ పనులకు ఆరోగ్యశ్రీ నిధులు అంట. ఎంజీఎం ఆసుపత్రిలో నిధులు దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ షురు. పలు ఫైళ్లు పరిశీలించిన అధికారులు 30 కోట్ల పైగా దుర్వినియోగం అంట. అధికారులు చూసినావా, ఇది కథ. కొంతమంది ఏమో ఇక్కడ దారి మళ్లింపు అన్నట్టు. ఇది హౌసింగ్ స్కామ్లో ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్ అరెస్ట్ అంట. జేఫీ ఇన్ఫ్రాటెక్ ఎండి మనోజ్ గౌర్పై ఈడీ చర్య అంట. ఢిల్లీ, హర్యానా జేఫీ ఇన్ఫ్రా పలు హౌసింగ్ ప్రాజెక్టులు అంట. 14,599 కోట్లు మనీ లాండరింగ్ కేసు అంట. దానికి సంబంధించిన వార్త. ఎవరైతే ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్లో వాళ్ళను అరెస్ట్ చేశారంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. 48 గంటలలో 750 వాహనాలు సీజ్ అంట. రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్. ఓవర్లోడు, అతివేగం ఉల్లంఘనపై చర్యలంట. ఓవర్లోడు, ఆర్టీసీ టైర్లు మంటలు గమనించి తప్పించిన రోడ్డు మీద వాహనదారులు ముప్పు తప్పిన జోగులాంబ జిల్లా అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. 48 గంటలలో కాటన్ సర్చ్ లాంటిది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే అంటే అక్కడ 750 వెహికల్స్ సీజ్ చేసినంట. 100% సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పర్మిషన్లు అంతా మంచిగా ఉంటేనే రోడ్ ఎక్కాలి. అట్లా అయితేనే మీరు పోతారేమో కానీ అవతల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. దాంతోపాటు దయచేసి ఎక్స్చేంజ్ శాఖ కూడా హైవేల పొంటి, రోడ్ల పొంటి ఉన్న వైన్స్లను అయితే, అదేవిధంగా బెల్ట్ షాపులను కూడా, దాబాలలో విచ్చలవిడి బెల్ట్ షాపులు ఉన్నాయి. దాంటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరో వార్త చూసే ప్రయత్నం. 2 ఏళ్లలో 2 నుంచి 597 మంది అంట ఐఐటి, జేఈఈ, నిట్ పరీక్షలో సత్తా చాటుతున్న ఏకలవ్య స్కూల్ విద్యార్థులు అని చెప్పి ఇది ఇక కమర్షియల్ సంబంధించిన వార్త. అది ఇగో ఇక్కడ న్యాయం కూడా అమ్ముడిపోతుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఏసీబీ వాళ్ళలో జడ్జి అంట. అనుకూల తీర్పు ఇచ్చేందుకు ముంబైలో సివిల్ సెషన్స్ కోర్టు అదనపు న్యాయాధికారి 25 లక్షల లంచం డిమాండ్ అంట. అతని తరపు కోర్టు క్లర్క్ వసూలంట. 15 లక్షల బేరం అంట. తీసుకుంటూ దొరికిన కోర్టు క్లర్క్ అంట. అతనితో పాటు జడ్జిపై కేసు అంట. ఇక మరి ఎవరిని నమ్మాలి? న్యాయం ఇంక ఏడుందని నమ్మాలి? అనుకూలంగా కోర్టులు తీర్పు ఇవ్వడానికంట 25 లక్షలు డిమాండ్ చేసినంట. ముంబై సివిల్ సెక్షన్ కోర్టు అదనపు న్యాయాధికారి అంట. మరి ఇటువంటి వాళ్ళతో ఏంది ఇక ఎటు పోతుంది సమాజం? న్యాయం ఇంక గెలుస్తా అని ఎట్లా నమ్మవలసి వస్తుంది? ఒక తీర్పు ఇవ్వడానికి 25 లక్షల రూపాయల. మళ్ళీ ఈయనంట, ఈ మొనగాడంట మళ్ళీ
అక్కడ ఎవరైతే క్లర్క్ ఉన్నారో క్లర్క్ను పంపాయంటే 15 లక్షల రూపాయలు తీసుకుంటూ బేరానికి కుదుర్చుకురంట. దానికి సంబంధించిన వార్తా మిత్రులు మరో దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. పెట్టుబడులకు సంబంధించిన వార్త గతంలో చూడడం జరిగింది. పెట్టుబడులు ముఖద్వారం అని చెప్పి హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అని చెప్పి ఢిల్లీ ఏదైతే నిన్న పోయిందో దానికి సంబంధించిన వార్తా మిత్రులారా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. దేశవ్యాప్తంగా 32 చోట్ల మానవానికి స్కెచ్ అంట. 4 ప్రధాన నగరాలు సహా పలు ప్రాంతాల్లో భారీ పేర్లకు పక్కా ప్రణాళిక అని చెప్పి ఇప్పటిదాకా చెప్పినాం కదా. ఉగ్రముఖ సంబంధించిన వార్త దానికి సంబంధించింది. మరో వార్త చూసే ప్రయత్నం. ఉద్యానవనంలో కుంకుమ సోయగం అంట. కుంకుమ పువ్వు సాగు తెలంగాణలో కూడా సాధ్యమని చెప్పి కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం నిరూపించింది. నాబార్డు ఆర్థిక సాయంతో ఏరోఫోనిక్ పద్ధతిలో కుంకుమ పువ్వును సాగు చేయడం జరిగిందంట. గన్ను కావాలా నాయనని చెప్పి ఆన్లైన్లో గన్ను బేరాలు కూడా నడుస్తున్నాయంట. కొత్తగా రామగుండంలో బొగ్గుగని సింగరేణి చరిత్రకెల్లా భారీ ఉపరితల గని పెద్దపల్లి జిల్లా రాయగిరి కమాన్పూర్ మండలంలోని పరిధిలో త్వరలో ఏర్పాటు కానున్నది. దీనికి భూసేకరణతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుగుతుందంట. సింగరేణి చరిత్రలో పెద్దపల్లి జిల్లా రామగిరి అంట. రామగిరి కమాన్పూర్ మండలంలోనే పరిధిలో భూసేకరణ కూడా కన్ఫామ్ అయిందంట. అది దాని జరుగుతుందంట మిత్రులారా. మరో వార్త చూసే ప్రయత్నం. నేడే జూబ్లీహిల్స్ తీర్పు అని చెప్పి ఫలితంపై సర్వత్ర ఉత్కంఠ. అదేవిధంగా బీహార్ ఫలితాలు కూడా ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత. విజయంపై రెండు కూటమిల ధీమా అంట. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏకి సంబంధించిన. మరో వార్త చూసే ప్రయత్నం. అడుగడుగున అడ్డంకులే. పత్తి పంటను అమ్ముకోలేక రైతులు పరేషాన్. తేమ శాతం పేరిట తక్కువ ధరకు కొనుగోలంట. L1, L2 కేటగిరీలో విభజనతో పూర్తిగా తెరుచుకొని మిల్లులంట. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు దొరకని మద్దతు ధర అని చెప్పి రైతు పేరు మల్లన్న. ఇతని ఆదిలాబాద్ జిల్లా తన్సి గ్రామంలో ఈ అకాల వర్షం సీజన్లో 14 ఎకరాల కౌలు తీసుకొని పత్తి సాగు చేశాడు. మొదటిసారి పత్తి తీతలో 60 క్వింటాలు దిగుబడి వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో మద్దతు ధర కోసం పత్తిని ఆరబెట్టాడు. అయితే ప్రస్తుతం కింటాకు ఎకరానికి 7 క్వింటాల పరిమితి ఉండడంతో కౌలు రైతు అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందంట. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి దాన్ని మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సమయంతోనే ప్రమాదాల నిరోధం అని చెప్పి ఎడ్యుకేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ సైతం ఉండాలి. వాహనాలతో పాటే రోడ్డు రీడిజైనింగ్ మార్పు రావాలి. ఆన్లైన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ల సూచన అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రోడ్డు ప్రమాదాలకు ఇద్దరి సమన్వయంతో ప్రయాణం జరగాలి. అట్లా అయితేనే ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పి అవతలు మనం మంచిగా పోవచ్చు, అవతలు కూడా అదే మంచితనంతో వస్తే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవని చెప్పి ప్రొఫెసర్లు సూచన చేయడం జరిగిందంట మిత్రులారా. మరో పేపర్ ఈనాడు చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడులో ఏమొచ్చిందని చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇళ్ళ కన్నా కొత్త ఏమన్నా వస్తే చూసే ప్రయత్నం చేద్దాం, లేకుంటే వదిలేసేద్దాం. పెట్టుబడులు ఫ్యూచర్ గ్యారెంటీ అని చెప్పి పెట్టుబడులకు సంబంధించిన 4 నగరాల్లో కార్స్ ఇచ్చుకు కుట్ర అని చెప్పి ఏదైతే ఉగ్రదాడి ఉందో దానికి సంబంధించిన వార్త. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం అని చెప్పి జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించిన వార్త రావడం జరిగింది. ఒక్క రౌండ్లో 40 నిమిషాలు పడుతుంది అంటే ఒక రౌండ్కు జూబ్లీహిల్స్ ఓట్లు లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి అని చెప్పి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంట. 8-9 తేదీలో ఫ్యూచర్ సిటీలో నిర్వహణకు సన్నాహాలు. 9న దార్శనిక పత్రం విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. తుది రూపు ఇవ్వడంపై నేడు ఉన్నత స్థాయి సమావేశం అంట. రైజింగ్ తెలంగాణకు సంబంధించిన సబ్మిట్ నిర్వహిస్తారంట.
సమ్మిట్ అంటే ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ తెలంగాణ నిత్యం కాపాడుతందుకు, అదేవిధంగా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటే ఒప్పందాలకు సంబంధించిన అవన్నీ అక్కడ నడుస్తాయని చెప్పి దాని సారాంశం మిత్రులారా. ఊరు దాటితేనే ఊపిరి అంట. ఆ పల్లెల్లో ఫోన్ సిగ్నల్ ఉండవు. 108కు కాల్ చేయాలని దైన్యం అంట. అత్యవసర సమయంలో పరుగులు తీయాల్సిందే. ఇగో భద్రాద్రి, నాగర్కర్నూలు, ములుగు, ఉమ్మడి ఆదిలాబాద్, దాంతోపాటు నల్లగొండ కూడా గటు చందంపేట ఏరియాకి పోతే, నేరేడు కొమ్ము చందంపేట పోతే సిగ్నల్సే ఉండవు. ఇక ఆల్రెడీ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా, టెక్నాలజీలో దేశం మొత్తం ముందుకు పోతున్నా అన్నా కానీ కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిన వాడు ఒక్కసారి చూసే ప్రయత్నం చేయాలి ఏ విధంగా ఉన్నది ఇది అని చెప్పి. గోల్డెన్ అవర్, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరైనా ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్కి అక్కడికి చేరుకోవడం దానికి అది అత్యంత విలువైన సమయం. ఆ గ్రామాలలో ప్రజలు మాత్రం అసలు అంబులెన్స్కు కబురు పెట్టాలంటేనే ప్రయాస తప్పవు. ఎందుకంటే ఊళ్ళల్లో మొబైల్ సిగ్నల్స్ దొరకవు. ఊరవతలకు కొంత దూరం వెళ్ళి అక్కడ వెతికి పట్టుకునేదంతే సిగ్నల్స్ 108 ఫోన్ చేస్తే కానీ అంబులెన్స్ ఇంటికి చేరవని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. అంతరిక్షంలో ఉన్న వాళ్ళకు కూడా కాల్ చేసి మాట్లాడుకునే సౌకర్యం ఉంది, కానీ పక్కన ఉన్న విలేజ్లకు మాట్లాడే సౌకర్యం లేదని చెప్పి బాధపడుతున్నారంట. ఇగో ఇక్కడ ఒక గుండు మీద కూర్చుంటే మాత్రమే సిగ్నల్ వస్తుందంట. మళ్ళీ ఇక్కడ కర్ర మీద పెడితేనే సిగ్నల్ వస్తుందంటే. రెండుకు సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. రేపటి నుంచి టెట్ దరఖాస్తులంట. జనవరి 3 నుండి 31 తేదీల మధ్య ఆన్లైన్ పరీక్ష అంట. 2025 రెండో విడత నోటిఫికేషన్ జారీ. ఇన్ సర్వీస్ టీచర్లు రాసేందుకు అనుమతి సవరణ జీవో జారీ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండో విడత నోటిఫికేషన్ విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 29 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలు జనవరి 3 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తాం. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. సమాచార పత్రాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు సంబంధించిన గౌటిన్ తెలంగాణ అని చెప్పి స్కోలోడ్ గౌటిన్ తెలంగాణ అని చెప్పి ఒక వెబ్సైట్ ద్వారా మనం చూసుకోవచ్చు అంట, దరఖాస్తు చేసుకోవచ్చు అంట మిత్రులు. టెట్కు సంబంధించిన ఈ నెల జనవరి 3వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందంట. ఈ నెల అంటున్నా జనవరిలో. అది 2020-25కి సంబంధించిన రెండవ నోటిఫికేషన్ జారీ అయిందంటే దానికి సంబంధించిన జీవో కూడా సవరించడానికి దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఇగో చూసినావా, ఇటువంటి తాగుబోతులు ఉంటారు. ఇంకో వార్త చూసే ప్రయత్నం. మత్తు తలకెక్కి అన్నం గిన్నెలో కాలు పెట్టి అంట. సంగారెడ్డి జిల్లాలో సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది. ఏముందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలంలో ఇస్మాయిల్ ఖాన్ పేట శివర్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో కాపాడదారు మధ్యమత్తులో అన్నం ఏం లేదు గుదవల తాగొచ్చిందంట. అనొద్దు కానీ బాగా తాగొచ్చి అదేం చేసిందంట, తాగి పోయి పిల్లలు తినే అన్నంలో పెట్టిరంట. ఆ టయానికి అన్నం టయానికి వచ్చేసరికి కాళ్ళల్లో పెట్టి పండుకుండంట. ఇసువంటోడు ఉంటాడు. ఇక ఎమ్మటే ఈ విషయం మీద కలెక్టరు చర్యలు తీసుకుని విసుని తాగుబోతులను మరి అక్కడ ఉంచితే ఏం సక్కదాం. తర్వాత మన్యం గజగజ అని చెప్పి ఆసిఫాబాద్ జిల్లాలో 8.2, సిరిసిల్లాలో 9.1 డిగ్రీలు అంటే రానున్న 3 రోజులు వణికే అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. దయచేసి కొంత చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు వార్తలు అందించాలి తప్పదని చెప్పి వార్తలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. దయచేసి నాకు కొంత సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, కరెంటు ప్రాబ్లం, అనేక కష్టాలు పడుతూ ఒక పల్లెటూరు నుంచి మీకు నా వార్తలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయితే నా మాత్రంగా చెప్పకుండా 100% మీకు అన్ని రకాల వార్తలను అందించే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ గొంతుగా నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మిమ్మలను మీ బాధల నుండి బయటపడేసే బాధ్యత నేను తీసుకుంటా. 100% నన్ను అట్లా కాపాడతారని, సబ్స్క్రైబ్ పెంచుతారని, అదేవిధంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.